మొత్తానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కాబోతూ ఉండటంతో రాష్ట్ర విభజన అంశాలకు సంబంధించి ఇప్పటివరకు అపరిష్కృతంగా ఉన్న అంశాలకు సంబంధించి పరిష్కారం లభించే అవకాశం ఉంది అనేది రాజకీయంగా విశ్లేషకులు చెప్తున్నమాట. గతంలో 2014 నుంచి కూడా చూసుకున్నా అప్పట్లో ఇటువంటి చర్చలు జరిగాయి. అప్పట్లో చంద్రబాబు కేసీఆర్ మధ్యన, ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు జగన్ కేసీఆర్ మధ్య చర్చలు జరిగినప్పటికీ కూడా చాలా అంశాలు పెండింగ్ లో ఉండిపోయాయి. సో ఇప్పుడు ఇద్దరు సానుకూల ముఖ్యమంత్రులు ఉన్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు న్యాయం చేకూర్చే విధంగా నిర్ణయం ఉంటుందా లేదా అన్న అంశంపైనే ప్రధానంగా రాజకీయ నిపుణులు కూడా చర్చిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. కొన్ని వేల కోట్ల రూపాయలు వివిధ సంస్థలకు సంబంధించి ఆస్తుల కేటాయింపు జరగాల్సి ఉంది. ఉద్యోగుల విభజనకు సంబంధించి కొన్ని పరిష్కారం లభించినప్పటికీ కూడా ఈ పర్టికులర్ గా హైదరాబాద్ లో ఉన్న కొన్ని ఆస్తులకు సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మరి ఇప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సానుకూల వ్యక్తులు, ఇరు రాష్ట్రాలకు న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీలో కూడా దీనికి సంబంధించి కొంత కసరత్తు పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. రేపు ఈ విభజన అంశాల్లో ఏవైతే అపరిష్కృతంగా ఉన్నాయి వీటి అంశాల్లో భేటీకి తీసుకురావాల్సిన అజెండా పైన కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా కసరత్తు చేసినట్టుగా తెలుస్తోంది. అటు చంద్రబాబు కూడా కొన్ని విషయాల్లో పట్టుపట్టారు. మరి వెనక్కు తగ్గి కాస్త సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారా అన్న అంశం కూడా ఇప్పుడు తెర మీదకి వస్తోంది. ఏదేమైనా ఇరు రాష్ట్రాల మధ్య కూడా ఒక సఖ్యతతో ముందుకు వెళ్లాలన్న అంశం ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. మరి చూడాలి, ఏ రాష్ట్రానికి కూడా నష్టం చేకూర్చకుండా విభజన సమయంలో ఏవైతే పరిష్కారం కాకుండా ఉండిపోయిన సమస్యలు ఉన్నాయో వాటన్నింటికి తెరపడాలని అందరూ ఆశిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా ఇప్పటికీ చాలా అంశాల్లో ఇన్వాల్వ్ అయ్యింది. ఏపీ కూడా కొన్ని అంశాలకు సంబంధించి డిమాండ్ చేస్తూ వస్తోంది. 10 ఏళ్ల రాజధాని హైదరాబాద్ ఉండింది. సో హైదరాబాద్ ద్వారా కొంత తెలంగాణ లబ్ధి పొందింది కనుక ఏపీకి కాస్త ఫేవర్ గా ఉండాలని చెప్పేసి అటు కేంద్రం దృష్టికి కూడా తీసుకువెళ్లారు. అయితే ఇలాంటి అంశాల్లో అటు ఏపీ నుంచి ముఖ్యమంత్రి వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు తెలంగాణ నుంచి కూడా సానుకూలంగా వెళ్లాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మరి రేపు భేటీ సందర్భంగా తెలంగాణ ప్రజాభవన్లో భేటీ కాబోతున్న నేపథ్యంలో అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందా, లేకపోతే కొన్ని సానుకూల అంశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి పరిష్కారం లభిస్తుందో చూడాలి. గడిచిన 10 ఏళ్లలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు రేవంత్ కొత్తగా ఏదైనా తీసుకుంటారని కూడా అటు రాజకీయ నాయకులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి తెలంగాణలో ఈ భేటీకి సంబంధించి ఎలాంటి చర్చ నడుస్తోంది, దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, రేపు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమావేశం కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే అజెండా పైన కూడా కసరత్తు జరిగిందని చెప్తున్నారు. సో ప్రధానంగా ఏ సమస్యలు వినిపిస్తున్నాయి, పరిష్కారం దొరికే దిశగా ఏమైనా ఉంటుందా, రాజకీయంగా ఎలాంటి విశ్లేషణ వినిపిస్తోంది? ఈశ్వరి, రేపు సాయంత్రం 5 గంటలకు ప్రజాభవన్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ కొనసాగబోతుంది. ఈ భేటీలో మాత్రం ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మాత్రం దొరకలేదని చెప్పేసి దాదాపు 30 సార్లు కూడా కేంద్ర హోంమంత్రి ఆధ్వర్యంలో కూడా సమావేశమైనా కూడా ప్రతి సమావేశంలో కూడా చర్చించుకున్న సమావేశమైనా కూడా ప్రతి సమావేశం కావచ్చు, అదేవిధంగా ఉన్నతాధికారులు కానీ ఇక్కడ కూడా పరిష్కారం దొరకకపోవడంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ పైన కూడా ఒక ఆసక్తి నెలకొంది. షెడ్యూల్ 9 అదేవిధంగా షెడ్యూల్ 10లో ఉన్న ఏదైతే అంశాలలో వాటికి సంబంధించిన ఆస్తుల విభజన కావచ్చు, అదేవిధంగా భవనాలు, దాంతో పాటుగా తెలంగాణకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన అంశాలపైన కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ విధంగా చర్చించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఇప్పటివరకు విద్యుత్కు సంబంధించిన బకాయిల పైన కూడా గతం నుంచి కూడా తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా గతంలో కూడా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విమర్శ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక పక్క 12,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కు అదేవిధంగా తెలంగాణకు రావాలంటూ కూడా కొద్ది మెట్లెక్కాయి. దాంతో పాటుగా చివరికి దాదాపు 3,000 నుంచి 6,000 కోట్ల వరకు కూడా తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ అప్పు ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ చెల్లించాలి, బకాయిలు ఉన్నాయనే దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం గత నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ పైన కూడా ఒక విమర్శలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన ఇంతకు ఎంత ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు విద్యుత్ బకాయిలు చెల్లించాలనే దానిపై కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాదాపు 6,000 కోట్ల వరకు కూడా తెలంగాణకు బకాయిలు ఆంధ్రప్రదేశ్ చెల్లించే అవకాశం ఉంటుంది విద్యుత్కు సంబంధించిన దానిపైన కూడా అనే దానిపైన విద్యుత్ అధికారులు ఇప్పటివరకు ఒక క్లారిటీ ఇచ్చిన ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా డీటీకి సంబంధించిన మాత్రం ఏదైతే కృష్ణా వాటర్ ని వాడుకునే విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి ఆ ట్రిబ్యునల్ లో కూడా చాలా సందర్భాల్లో కూడా 50% కు సంబంధించిన మాత్రం పెట్టబోదు కూడా దీనిపైన కూడా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల సమావేశంలో కూడా ఆ నీటి వాటర్ల విషయంలో కూడా ఎటు కూడా తెలిసిన పరిస్థితి ఉంది. కాబట్టి దీంతో పాటుగా ఆస్తుల విషయంలో ఏ విధంగా చర్చించబోతున్నారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దానిపైన కూడా క్లారిటీ. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.